మనం ఇప్పుడు తెలుగు పండుగల గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు తెలుగు పండుగల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఉగాది గురించి చెప్తాను. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోముకుని సంహరించి బ్రహ్మదేవునికి వేదాలను అప్పగించిన సందర్భంగా ఉగాది ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. ఉగాది యుగాది, ఉగాది అని రెండు పేర్లతో ఉంది. ఉగాది అంటే ఇప్పుడు ఉగా అంటే నక్షత్రం, ఉగా అంటే నక్షత్రం. ఉగాది ఆది అంటే ఈ నక్షత్ర గమనానికి ఆది. నక్షత్ర గమనానికి ఆది అంటే సృష్టి ప్రారంభమైన దినం అని చెప్తారు. మరి యుగాది అంటే యుగాదిలో యుగ అంటే ద్వయం లేదా జంట అనే అర్థం వస్తుంది. ద్వయం అంటే ఇప్పుడు మనకి సంవత్సరంలో రెండు ఆయనాలు ఉన్నాయి కదా, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఆ రెండు ఆయనద్వయం, ఆయనద్వయం అంటారనమాట. ఆయనద్వయం అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం కాలాన్ని రెండింటినీ ఆయనద్వయం అంటారు. ఆయనద్వయమే యుగం. మనకి ఎందులో రెండు ఆయనాలు ఉంటాయి? సంవత్సరంలో. అంటే యుగం అంటే సంవత్సరం. కాబట్టి యుగాది అంటే యుగ అంటే ఆయనద్వయం అంటే సంవత్సరం. యుగ ఆది, సంవత్సరం ప్రారంభమైన రోజు అంటే మనకి ఆ రోజు కొత్త సంవత్సరం మొదలవుతుందన్నమాట. అలాగా యుగాది అనేది కాలక్రమేణా ఉగాదిగా మనం చెప్పుకుంటాం. ఉగాది రోజు మనం షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకొని దేవతలను పూజ చేసుకొని ఆ రోజంతా సంతోషంగా గడుపుతూ ఉంటాం. ఆ రోజు తెలుగు సంవత్సరానికి ప్రారంభ దినోత్సవంగా మనం ఆ రోజు వేడుకలు జరుపుకుంటాం. మరొక పండుగ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం భోగి పండుగ గురించి చెప్పుకుందాం. భోగి రోజు సూర్యభగవానునికి చాలా ఇష్టమైన రోజు. సూర్యుడికి బాగా ఇష్టమైన పండుగ అన్నమాట. భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం. భోగి పళ్ళు అంటే భోగి పండు అంటే రేగుపళ్ళు అని అర్థం. రేగుపళ్ళు అని అర్థం. ఆ రోజు సూర్యభగవానుని పేరు, రంగు,
రూపం వీటితో నిండి ఉన్న భోగి పళ్ళను పిల్లల తలపై నుండి అందులో నాణేలను కలిపి పిల్లల తలపైన పోస్తారన్నమాట. ఆ విధంగా భోగి పండుగ రోజు సాయంత్రం పిల్లలకు బంతిపూ రేఖలు, అక్షతలు, ఈ రేగిపళ్ళు అన్నీ కలిపి తలపై నుంచి కిందికి పోస్తారు. దానివల్ల సూర్యభగవాను శక్తి పిల్లల శరీరం అంతా ప్రసరించి మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారని నమ్మకం అన్నమాట. ఆ రోజు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో సమానమని చెప్తారు. భోగి పళ్ళు అంటే సంస్కృతంలో భోగి పండు అంటే సంస్కృతంలో బదరీ పండ్లు అని అర్థం. భోగి పండ్లు అంటే సంస్కృతంలో బదరీ పండ్లు అని అర్థం వస్తుందన్నమాట. భోగి రోజు మనందరం ప్రాతకాలంనే నిద్రలేచి చెట్టు దుంగలతో భోగి మంటలు వెలిగించి, చిన్నపిల్లలైతే ఆవు పిడకల్ని దండగా చేసుకొని అవి వాటిలో భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. మనం కూడా పాతవి ఏమైనా ఉంటే ఆ రోజు నుంచి కొత్తగా అన్నీ మొదలు పెట్టాలని చెప్పి పాతవి వేసేస్తూ ఉంటారు అన్నమాట. ఆ రోజు భోగభాగ్యాల పండుగ అని కూడా అంటారు. తర్వాత పండుగ గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోనికి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడనమాట. ఆ రోజు మకర సంక్రమణం అంటారు. ఆ మకర సంక్రమణం జరిగే రోజునే మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రమణం జరిగే రోజు మకర సంక్రాంతి. ఎప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించే రోజు. దీనినే మకర సంక్రమణం అంటారు. ఆ రోజునే మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు గాలిపటాలు ఎగరేస్తాం, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు అన్నీ పెట్టుకొని ఆడవాళ్ళు గొబ్బి పండుగ చేసుకుంటారు ఆ రోజు. ఇంకా హరిదాసులు వస్తారు. ఆ రోజంతా చాలా సందడిగా మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాం. మరొక పండుగ గురించి తెలుసుకుందాం. తర్వాత కనుమ. మకర సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ. కనుమ రోజున వ్యవసాయదారులందరూ వ్యవసాయంలో సహకరించే పశువులను బొట్టు పెట్టి పూజ చేస్తూ ఉంటారన్నమాట. పశువులను పూజించి ఆ పశువు కొట్టాలు ఉంటాయి కదా, పశువులను పెంచేవి, వాటికి అందంగా పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి అక్కడే పొంగలిని వండుతారు.
పొంగలి తయారు చేసి అది భగవంతుడికి నైవేద్యం పెట్టి అందులో పసుపు కుంకుమ కలిపి ఆ పొంగలిని తర్వాత పొలాల్లో చల్లుతారనమాట. దీనినే పొలి చల్లడం అంటారు. అది చల్లేది ఎక్కువగా కుంకుమ రంగులో ఉంటుంది. ఎక్కువ కుంకుమ రంగులో ఉన్న దానిని చల్లుతారు. అలా చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం అన్నమాట. ఏం చల్లుతారు, దాన్ని ఏమంటారంటే పొలి పొంగలి అంటారు. పొలి పొంగలి పొలాలలో చల్లుతారు. తర్వాత గుమ్మడికాయను, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దానిని దిష్టి తీసి పగలగొడతారనమాట. బూడిద గుమ్మడికాయ దిష్టి తీస్తారు. దీని తర్వాత వచ్చే ముక్కనుమ పండుగను కూడా ముక్కనుమ పండుగ రోజు కూడా ఇవన్నీ కొంతమంది చేసుకుంటూ ఉంటారనమాట. ఆ రోజును పశువుల పండుగగా చెప్పుకుంటారు. ఎద్దులకు, ఆవులకు, ఇంకా పశువులు ఉంటాయి కదా, వాటిని బాగా అలంకరించి వాటిని పూజ చేసి తాము వ్యవసాయం చేయగా వచ్చిన పంట ఉంటుంది కదా, ఆ పంటను తామే కాకుండా పశువులు, పక్షులు కూడా వాటిని పంచుకోవాలని చెప్పి పశువుల కోసం చిన్న గుడ్డలో ధాన్యంను కట్టి గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారనమాట. అలా పశువులను ప్రేమగా చూసుకునే పండుగగా ఈ కనుమ పండుగలను జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది వాహన పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ రోజు. చూసారు కదా, మనం చాలా ముఖ్యమైన తెలుగు పండుగలు కొన్నిటిని తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి.